రన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది రేవంత్ రెడ్డి గారు రివెంజ్ రెడ్డి పేరైనా అండి. రివెంజ్ కోసం చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్లో అంటే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. అప్పుడు ప్రామిసెస్ చేసిన ఎలక్షన్ ముందు 6 ప్రామిసెస్ చేశారు. ఇది ఒకటి సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సు కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది చాలా తక్కువ బస్సు ఉంది, చాలా బస్ కండిషన్ బస్సెస్ ఉంది. పబ్లిక్ మైండ్ ఎట్లా డైవర్ట్ చేయాలి ఇది అరేంజ్ ట్రై చేస్తున్నారు. ఈరోజు పోయి వచ్చిన ఎస్సీబీ ఆఫీస్కు పోయి వచ్చిన రిటర్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బి రూమర్స్ ఉంది. డెఫినెట్గా ఏమొస్తే ఫేస్ చేస్తాం. అయితే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను గాలి వదిలేసి ఓన్లీ టార్గెట్గా కేటీఆర్ని పెట్టుకొని రాజకీయం చేస్తుంది. ఈ ప్రజాపాలన లేదు. ఇది ఈ పోలీస్ పాలన ఉంది, లేకుంటే పవర్ పాలన ఉంది. ప్రజాపాలన ప్రజల సేవ చేస్తే బెటర్ ఉంది. ఆయనకు ఏమేమి హామీ ఇచ్చినా అది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఉంది. అయితే మొన్న హైదరాబాద్లోనే ఇది మొత్తం డ్రామా చేస్తున్నారు డైవర్ట్ చేసినాకి. ఇంతకుముందు హైడ్రా చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ ద్వారా హైడ్రా ఆపిన నిన్నటి ఒక బిల్డింగ్ డ్యామేజ్ చేశారు, డిమాలిష్ చేశారు. ఇది మొత్తం రాంగ్ ఉంది. హైడ్రాలో అంటే పబ్లిక్ హరాజ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ స్టేట్లో రైతాంగానికి రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారని చెప్పేసి రైతులు కూడా ఆవేదన జరుగుతుంది. అందరి మీద మోసం చేస్తున్నారు. రైతు లేదు, ప్రజల మీద మోసం చేస్తున్నారు. మహిళలకు 2500 ఇస్తామని ఇవ్వలేదు. షాదీ మార్ ఒక గోల్డ్ తోలా ఇస్తామని ఇవ్వలేదు. ఏ స్కీమ్లో అంటే ప్రామిసెస్ ఎక్కువ చేసినా ఓటు తీసుకుపోయినా ఓటు గెలిచిన తర్వాత డెఫినెట్గా ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే అధికారంలోకి రాకముందు రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పేసి 12,000 అంటారు. అది సరిగా ఇస్తలేదు. ఇచ్చే తర్వాత మాట్లాడతా 12,000 ఇస్తే అంటే అది ఖాళీ మాట్లాడుతున్నారు. ఓకే సరే. అయితే చివరిగా ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పోయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చిన. అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉందా సార్? అరెస్ట్ చేసేకి అవసరమే లేదు. అవకాశం ఎందుకు ఉంది? అవసరం లేదు. అప్పుడు గవర్నమెంట్ ఉంది, యాక్షన్ తీసుకోపోతే ఆయన ఇష్టం. చెప్పండి సార్, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అరెస్టు అనే మాట తప్ప ప్రభుత్వ పాలన ప్రజాపాలన అన్నారు. ఆ ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఏమంటారు సార్? కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన చేస్తున్న తప్ప ప్రజాపాలన లేదు ఇక్కడ. ఆ రోజు రకరకాల డిక్లరేషన్ల పేరు మీద అధికారంలోకి వచ్చి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రజలు నమ్మినరు, ఆశపడ్డారు, అధికారం ఇచ్చారు. ఆ నమ్మినటువంటి వాళ్ళని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు లేరు. అందుకే వంచన చేసి ప్రజల్ని మోసం చేసి ఏదో మూసుగులతోటి బెదిరించి దౌర్జన్యంతో పరిపాలన చేస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు ఏ వర్గాన్ని ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, మోసాన్ని ఎట్లా కొనసాగిస్తుంది, వంచనని ఎట్లా కొనసాగిస్తుంది అన్నది విడమర్చి చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇవాళ గడిచిన సంవత్సర కాలంలో కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీ వంచనని, మోసాన్ని ప్రజల్లో బట్టల ఊడదీసి నిలబెట్టి చీల్చి చెండాడింది. ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది, ప్రజల ముందు ద్రోహిగా ప్రూవ్ చేసింది. అందుకోసమే కేటీఆర్ గారిని జైల్లో పెట్టినట్లయితే, అక్రమ కేసు బనాయించి నిర్బంధించి జైల్లో పెట్టినట్లయితే ఇక క్యాడరు నిరుత్సాహపడుతుంది. తమ ఆడింది ఆట, పాడిందే పాట, అందినంత దోసుకోవచ్చు, తలా ఇంత పంచుకోవచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పప్పులు ఏమి ఉడకవు. బరాబర్ కేసులకు, కుట్రలకు, రాజకీయ వీటన్నిటికి భయపడేదేం లేదు. అన్నిటిని ఎదిరిస్తాం, అన్నిటిని ఎదుర్కొంటూనే పోరాటమే. మొన్న ఏమో ఫోన్ ట్యాపింగ్ అని, రీసెంట్గా ఏమో లగచన్న ఘటన అని, ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అని చెప్పేసి అనేక మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అసలు దీనికి ఎట్లా చూడదు సార్? అసలు మొత్తం టార్గెట్ కేటీఆర్ అని నడుస్తుంది బయట. కేటీఆర్ ఇప్పుడు చెప్పాను కదా, నేను కేటీఆర్ గారిని టార్గెట్ చేయడంలో ఉద్దేశం కేవలం ఏంటంటే, ఇవాళ వీళ్ళు చేసే మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. ఆ ఎండగట్టడమే కాకుండా ఇక లాస్ట్కు ప్రజలు ఇంత మోసమే కాకుండా లాస్ట్కి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, లగచర్ల లాంటి ప్రాజెక్టుల పేరు మీద, రామన్నపేటలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ప్రజలని బెదిరించి దౌర్జన్యం చేసి అధికారాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా ఒక నిరంకుశత్వాన్ని, అరాచకత్వాన్ని కొనసాగిస్తూ క్రిమినల్ పాలన చేస్తున్నారు. ఈ అన్ని రకాల బాధితులకి అండగా నిలబడి, వెన్నుదన్నుగా నిలబడి ఆ బాధితులని ఒక బాధిత తరఫున పోరాటం చేస్తున్నది కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. అందుకే దాన్ని కేటీఆర్ గారిని దెబ్బతీసినట్టయితే మనం ఏదైనా చేసుకోవచ్చు అన్నటువంటిది
చేస్తున్నారు. అందుకోసమే తప్ప వాళ్ళ ఉద్దేశం వల్ల కేటీఆర్ అనేది ఏదో రకంగా జైల్లో పెట్టాలని అంతే. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు రైతు భరోసా కింద 15,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 12,000 అంటుంది సార్. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఎట్లా చూసా మోసం ద్రోహం అర్థమైంది కదా. ఆ రోజు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది? రైతు డిక్లరేషన్ సందర్భంగా అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంది? కేసీఆర్ రైతులకు బిచ్చమేసినట్టుగా సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మాకు అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 10,000 ఇస్తాము, 3 పంటలకు ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము అని చెప్పేసి నయవంచన మాటలు చెప్పింది. ఇవాళ వంచన మోసం అని తేలిపోయింది కదా. అట్ట చెప్పినటువంటి మీరు ఇవాళ 12,000కి వచ్చారు. 12,000 మోసం చేయటం కదా తేలిపోయింది కదా. అందుకే ప్రజలు అన్ని సబ్బన్న వర్గాలు గ్రహించింది. ఆ గ్రహించినటువంటి ప్రజల్ని నాయకుడిగా కేటీఆర్ గారు ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి వీళ్ళు పప్పులు ఉడుకుతలేవు. దానికి కేటీఆర్ గారు జైల్లో పెట్టాలి అంతే. ఇంకోటి ఇది ఏదో ఒక విషయంలో ప్రజాపాలన అని చెప్పేసి ఏదో ఒక విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీనికి ఏమంటారు సార్? అయితే వంచన లేకపోతే డైవర్షన్, వేరే ఇంకేం లేదు. ఇంకో జర్ర ఏదన్నా ప్రజలు తిరగబడి గట్టిగా ప్రజలు రాగానే మళ్ళీ ఏదో డైవర్షన్ కోసం ఏదో ఒకటి ఇష్యూగా దాన్ని నాన్ ఇష్యూగా తీసుకొచ్చి చర్చ పెట్టడం డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా తను చేసిన మోసాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు మర్చిపోయేటట్టు చేసే ప్రయత్నం చేయడం. అది ఆయన అనుకుంటుండే కానీ ప్రజలే మర్చిపోరు. ప్రజలకు ఎప్పటికి కూడా అది మెమొరీ ఉంటుంది. అంత ఈజీగా మీరు అనుకున్నంత ఈజీగా మర్చిపోరు. సో చివరిగా ఈరోజు ఏసీపీకి అటెండ్ అవ్వడానికి కేటీఆర్ కూడా వెళ్ళారు, అలాగే అడ్వకేట్ కూడా వెళ్ళారు. సో అనుమతించకపోవడం అసలు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అడ్వకేట్స్ తోటి ఒక ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా అడ్వకేట్ తోటి పోవటం అనేది రాజ్యాంగం అనుమతించినటువంటిది, చట్టం అనుమతించినటువంటిది. చాలా సందర్భాల్లో అడ్వకేట్ ద్వారానే సమాధానం పంపిస్తారు. అయినా కూడా తప్పనిసరిగా వ్యక్తిగతంగానే హాజరు కావాలనుకున్నప్పుడు అలాంగ్ విత్ అడ్వకేట్ అటెండ్ అవుతారు. అది చట్టం అనుమతించింది. ఇవాళ మీరు అడ్వకేట్ మీరు ఇచ్చిన సమయానికే మీరు ఇచ్చిన ప్లేస్కే కేటీఆర్ గారు నోటీస్కు సమాధానం చెప్పడానికి అలాంగ్ విత్ అడ్వకేట్ వచ్చిండు. అడ్వకేట్ని అనుమతించకపోవడం మీరు ఒక్కరే రావాలంటే మీ ఉద్దేశం ఏంది? కేటీఆర్ గారు ఇచ్చే సమాధానం మీరు వినడానికి సిద్ధంగా లేకపోవటమా? లేకపోతే కేవలం మీకు సమాధానం కాదు కేటీఆర్ గారిని ఇంకేదో చేద్దామనా మీ ఉద్దేశం? అడ్వకేట్ ఉంటే ఆ పప్పులు ఉడకవనా? ఓన్లీ కేటీఆర్ గారినే పిలిచి మీరేం బెదిరించదలుచుకున్నారా? ఇంకేమన్నా చేయదలుచుకున్నారా? అక్కడనే ఏమీ లేదు, మోసం అనేది తేలిపోయింది కదా.